ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ పై వరుణుడు పగబట్టాడా ఏంటి? ప్రెజెంట్ సీన్ చూస్తే అలానే ఉంది. సిటీపై వరుణుడు దండయాత్ర చేస్తున్నాడు. చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగరంలో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ పలు ప్రాంతాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది. హైదరాబాద్ లో వర్షాలు కష్టాలపై మరింత సమాచారం మా ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రాంతంలో హైదరాబాద్ మొత్తం త్వరగా వర్షం పడ్డదంటే చాలు మొత్తం రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తుంటాయి. మాదాపూర్లో కూడా కాసేపటి క్రితం వర్షం పడ్డ తర్వాత మాదాపూర్ మొత్తం త్వరగా చూస్తున్నాం. ట్రాఫిక్ జామ్తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఆఫీసుల నుండి ఇంటికి వెళ్లే సమయం కాబట్టి అధిక మొత్తంలో టోల్గా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. గంటల కొద్ది కూడా వర్షం మొత్తం కూడా రోడ్లపైన ఇక్కడ ట్రాఫిక్లో ఉండడం జరుగుతుంది అంటూ కూడా ట్రాఫిక్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మొత్తం టోల్గా కూడా ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో రాయదుర్గం కానీ ఐటీఎస్సీ కానీ మాదాపూర్లో ఉండేటటువంటి ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒకేసారి రోడ్లపైకి రావద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే మొత్తంలో కూడా అయితే ఇటు అమీర్పేట నుండి భారీగా వాహనాలు నిలిచిపోయినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అమీర్పేట కానీ ఇటు మొత్తం లక్డికాపూర్ నుంచి మెహందీపట్నం నుండి భారీగా అయితే ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది వర్షం కారణంగా. ఇటు మాదాపూర్ కానీ హైటెక్ సిటీ కానీ కొండాపూర్ చూసుకుంటే మొత్తం ఈ యొక్క భారీ వర్షం నేపథ్యంలో రోడ్లన్నీ కూడా జలాశయాలను తలపిస్తున్నాయి. ఇటు అఫీస్పేట, అమీర్పేట అయితే మియాపూర్, మల్లపల్లి ఏరియాలో మొత్తం కూడా భారీ వర్షం కురుస్తుంది. ఇటు ఎల్బీ నగర్ ఏదైతే మెట్రో ఉందో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కింద మొత్తం రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఎల్బీ నగర్ అయితే ఏదైతే మొత్తం రహదారి ఉందో రహదారి కూడా జలమయమైన కారణంగా అసలే సెలవులు కావడంతో మొత్తం కూడా అయితే వెళ్తున్నటువంటి దృశ్యాలకు ఊర్లలోకి వెళ్తున్నటువంటి దృశ్యాలలో ఈ యొక్క ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని తెలుస్తుంది. మొత్తం చూసుకోవచ్చు మనం గంటల తరబడి వాహనదారులు ఇబ్బంది పడుతూ వస్తున్నారు. అయితే అధికంగా కురిసినటువంటి ఒక్కసారిగా అధికంగా భారీ వర్షం కురిసినటువంటి నేపథ్యంలో మొత్తం కూడా వాహనదారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. అయితే గతంలో కూడా ఇప్పటికే కంటిన్యూగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వర్షం పడడం వలన మొత్తం తీవ్రంగా అయితే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా వాహనదారులు కూడా మొత్తం ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు మనం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడి మొత్తం కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఎక్కడి నుంచి వస్తున్నారు? బంజారాస్. ఎట్లా ఉంది వర్షం? ఫుల్ వర్షం. మరి ట్రాఫిక్ లో ఎట్లా ఉంది? ట్రాఫిక్ ఎట్లా? అమ్మమ్మ ఊరికి నుంచి వచ్చిందని పోతున్నా చందనగర్కి. ఫుల్ వర్షం. చూసుకోవచ్చు మనం భారీ వర్షం ఉంది. 2 గంటల నుండి ప్రయాణాలు కొనసాగిస్తున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. భారీ వర్షంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామంటూ కూడా వాహనదారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ మొత్తం కూడా ఆగిపోయినటువంటి దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అయితే చూసుకోవచ్చు ఇంత పెద్ద మొత్తంలో వర్షం పడిందంటే హైదరాబాద్లో చినుకు పడితే చాలు మొత్తం రోడ్లన్నీ కూడా సముద్రాలను తలపిస్తుంటాయి. రోడ్లన్నీ కూడా జలాశయాలుగా మారిపోతున్నాయి. మోకాళ్ళ లోతు నీళ్ళలో కూడా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. చూసుకోవచ్చు మనం కూడా కాసేపటి క్రితం ఇక్కడ అయితే మోకాళ్ళ నీళ్ళు ఎక్కడ చూసినా మెయిన్ రోడ్లన్నీ కూడా జలాశయాలను తలపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.